ఈరోజు తెనాలిలో గీతాంజలి అనే ఒక అమ్మాయి యువతి కొంతమంది సైకోల యొక్క దుశ్చర్యల వల్ల సోషల్ మీడియాలో తన మీద చేసినటువంటి అసభ్యకరమైన పోస్టులు కామెంట్స్ చూసి తల్లడిల్లిపోయి ఆత్మహత్యా ప్రయత్నంలో భాగంగా మరి రైల్వే ట్రాక్ పై వెళ్ళి రైలు ఢీకొట్టడం వల్ల 2 రోజులు తాను బ్రతకాలని మృత్యువుతో పోరాడి ఈ రోజు తను కన్నుమూయటం అన్నది చూసాము. నిజంగా చాలా బాధాకరం. ఒక ఆడబిడ్డ తన కలలు సాకారం అవుతున్నాయని, తనకు మేలు జరిగిందని, తాను సంతోషంగా తన బిడ్డలకు కూడా అమ్మఒడి అనే పథకము ద్వారా తన బిడ్డలను చదివించుకోగలుగుతున్నానండి, ఎఫ్డి కూడా చేశానని, తనకు స్థలం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మా ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా తీసుకున్నానని, మమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నారు అంటూ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో కళ్ళ ముందు ఇంకా కదలాడుతుండగానే, మరి నువ్వు మేలు జరిగితే సైలెంట్ గా ఉండాలి తప్ప నువ్వు ఇవి ఎక్కడా కూడా నీ సంతోషాన్ని పంచుకోకూడదు. మేలు జరిగింది అన్న విషయం ఎక్కడా వినపడకూడదు. మహిళలు ఎక్కడా కూడా ఆనందంగా ఉండకూడదు. మహిళలు ఎక్కడా కూడా సాధికారత సాధించకూడదు. మహిళలు ఎప్పుడూ కూడా అణగారి ఉండాలి అనే విధంగా ఎంత దారుణమైన చెప్పలేని భాషలు, ఎక్కడా కూడా తాను కూడా చెప్పుకోలేని భాషలో మరి సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన మాటల్లో తన సంతోషాన్ని ఈ రోజుకి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇంత బరి తెగించి అంటే కనీసము వారు సమాజంలో మనుషుల మధ్య బ్రతుకుతున్నారా లేకపోతే మృగాల్లాగా ఉన్నారా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత చెప్పుకోలేని భాషలో, ఆఖరికి తన భర్తకు కానివ్వండి, తన అత్తమామలకు కూడా తన మీద జరిగిన ట్రోల్స్ చెప్పుకోవటానికి ఆ అమ్మాయి సిగ్గుపడింది. ఆ అమ్మాయి ఇంత దారుణంగా తన క్యారెక్టర్ ను కూడా అసోసియేట్ చేస్తూ చేసిన ట్రోలింగ్స్ కి ఆ అమ్మాయి మానసిక వేదనను అనుభవించింది. ఇంత దారుణంగా అంటే పేదంటి వారు ఎవరైనా సరే మేము బాగున్నాము, మాకు మేలు జరిగింది, మా జీవితాలలో వెలుగులు నిండినాయి అంటే వారి జీవితాన్ని చిదిమేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలు సోషల్ మీడియా వేదికగా నిజంగా చాలా అభ్యంతరకరం. ఇలాంటి చర్యలకు పాల్పడడం అన్నది ఎవరూ కూడా హర్షించకూడదు. ముఖ్యంగా మరి ఐటీడీపీ అనే అజయ్ చౌదరి సజ్జా అనే ఒక వ్యక్తి, స్వాతిరెడ్డి అనే ఒక మహిళ, ఇక్కడ ఎంత బాధాకరమైన విషయం అంటే ఒక ఆడబిడ్డని తాను ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే విధంగా అత్యంత దారుణంగా ట్రోల్ చేసిన వ్యక్తుల్లో ఒక మహిళ ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా ఈరోజు ఒక మహిళా కమిషన్ మెంబర్గా నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మహిళలు నిజంగా ఎప్పుడూ కూడా ఇంకొక మహిళల పట్ల ఇంత దిగజారి మాట్లాడకూడదు. ఇంత విధంగా ఇంత దారుణంగా గతంలో చూసాము. అనేక మందిని ఆ స్వాతిరెడ్డి అనే అమ్మాయి మానసికంగా వేధించేలాగా మార్పింగ్ ఫొటోస్ అదే విధంగా పోస్టులు పెట్టింది. ఈ రోజు గీతాంజలి మీద కూడా చాలా దారుణంగా ఆ అమ్మాయి, అదే విధంగా అజయ్ సజ్జా అనే వ్యక్తి పెట్టిన పోస్టింగ్స్, వారి పోస్టుల్లో వచ్చిన కామెంట్స్ చూస్తే నిజంగా చాలా అత్యంత పాచాచికము, కిరాతకంగా, ఎంత దారుణంగా అంటే ఆఖరికి తాను జీవించాలన్న ఆశను తుంచే విధంగా మరి వారు ప్రవర్తించిన తీరు, భాషలో అది ఎక్కడా కూడా మనం ప్రస్తావించలేము. అంటే మరి గీతాంజలి తన బంధువులు చూస్తారేమో, తన తండ్రి చూస్తాడేమో, లేకపోతే తన అత్తమామలు చూస్తారో, తన భర్త చూస్తాడేమో, ఇలాంటి కామెంట్స్ ను, ఇలాంటి నా మీద వచ్చిన పోస్టింగ్స్ అంటే తాను సంతోషంగా మాట్లాడిన విషయాలకు కూడా మరి అక్రమ సంబంధాలు అంటగట్టే ధోరణిలో మాట్లాడుతున్న ఆ సైకోలకు ఖచ్చితంగా మరి వాళ్ళ భరతం పడతాం. ఎంతటి గొప్పవారైనా సరే ఇంత దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఖచ్చితంగా వారికి కఠినమైన శిక్ష పడే విధంగా మరి మహిళా కమిషను ఖచ్చితంగా దీని మీద పనిచేస్తుంది. అదే విధంగా ఈ రోజు ఉదయమే గౌరవ డీజీపీ గారికి కూడా మేము వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ పంపడం జరిగింది. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళాం. ఈ పసిబిడ్డలకు నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న పసిబిడ్డలు, ఆడబిడ్డలు, ముఖ్యంగా తల్లి లాలన, తల్లి ప్రేమ, తల్లి యొక్క దగ్గరుండి చూసుకోవాల్సిన ఇంత పసిబిడ్డలని ఈ రోజు అనాథలను చేసి పోయే విధంగా చేసిన ఆ కిరాతకులకు, ఆ కీచకులకు తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాంటి వారు ఇంకొకరు మహిళల పట్ల వేధింపులకి దిగితే ఈ ప్రభుత్వము గాని, మహిళా కమిషన్ గాని క్షమించదు అనే విధంగా మరి వారికి కఠినమైన శిక్షలు పడేలాగా మేము గౌరవ డీజీపీ గారితో కలిసి కూడా దీని మీద గట్టిగా వెళ్తామని కూడా తెలియజేస్తూ, ఈ కుటుంబానికి, ఈ బిడ్డల యొక్క పోషణ, రక్షణ, అదే విధంగా బిడ్డల యొక్క చదువు, వారి భవిష్యత్తుకు, వారి కుటుంబ భవిష్యత్తుకు కూడా
గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి వీరికి ప్రభుత్వం అండగా ఉండే విధంగా మహిళా కమిషన్ పనిచేస్తుంది. ఎల్లవేళలా కుటుంబానికి ఎటువంటి ఆపదొచ్చినా కూడా మహిళా కమిషన్ తోడుగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఎంత దుర్మార్గమైనది ఈ చర్యలు అంటే ఆ అమ్మాయి నిజంగా ఏ మహిళ కూడా గీతాంజలి లాగా ఎవరు కూడా ఆలోచించొద్దు అని మహిళా లోకానికి అంతటికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా ఇలాంటి ట్రోలింగ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి దాడి జరిగినప్పుడు, మానసిక దాడి జరిగినప్పుడు మీరు కృంగిపోవద్దండి. దయచేసి ఆ క్షణం కాస్త ఆ ఒక్క క్షణం ఆలోచించండి. బిడ్డల కోసం ఆలోచించండి, కుటుంబం కోసం ఆలోచించండి, మీ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఒక అడుగు ముందుకు వేసి ఆశ్రయించండి, పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి, మహిళా కమిషన్ ఆశ్రయించండి. మీరు స్వచ్ఛందంగా మీరు పోరాడి అలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలి తప్ప మీ ప్రాణాలను ఇంత తృణప్రాయంగా ఇంత బాధాకరంగా తీసుకోవటం అన్నది నిజంగా కలచివేస్తోంది. ఇలాంటి చర్యలు ఎవరూ కూడా తీసుకోవద్దని మహిళలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలందరూ కూడా సోషల్ మీడియాలో చాలా మంది మహిళల మీద దాడి అన్నది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఒకటే నేర్చుకున్నారు ఈ ఉన్మాదులు, ఈ సైకోలు, ఈ కీచకులు ఒకటే నేర్చుకున్నారు. మహిళలు అంటే వారి యొక్క శారీరకంగా అదే విధంగా మానసికంగా వారి యొక్క శీలాన్ని సంబంధించి శంకించినప్పుడు వాళ్ళ శీలం మీద ఏదైనా మచ్చలు పడే విధంగా లేనిపోనివి క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఫొటోస్, వీడియోస్ చేసి వారిని ఎప్పుడైతే మనం ఇబ్బంది పెడతామో అప్పుడే వాళ్ళు సైలెంట్ అవుతారు అన్న ఒక సైకోయిజంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలు మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ఈ రోజు ఏదైతే గీతాంజలి విషయంలో జరిగిందో అలాంటి సైకోలందరికీ కూడా శిక్ష పడే విధంగా మహిళా కమిషన్ పోరాడుతుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.